దేశంలోని ప్రతి భారతీయుడు డిజిటల్ లావాదేవీల దిశగా సాగేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ముఖ్యమంత్రుల సంఘం సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పారు. సత్వర ఫలితాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఆధార్ అనుసంధాన డిజిటల్ లావాదేవీలను దేశవ్యాప్తంగా విస్తరించాలని సీఎంల కమిటీ సమావేశంలో నిర్ణయించామన్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐకు ఓ యాప్ను రూపొందించి తేలికగా లావాదేవీలు జరిపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. దేశంలో నగదురహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం ఢిల్లీలో సమావేశమై పలు అంశాలను పరిశీలించింది. చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉపసంఘం 4వ సమావేశానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగడియా, సీఈఓ అమితాబ్ కాంత్ సహా మిగతా సభ్యులు హాజరు కాగా కొందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. నగదురహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చే 3 నెలల్లో 10 లక్షల పీఓఎస్ యంత్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమావేశం తర్వాత చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో విజయవంతమైన ఆధార్ అనుసంధాన నగదురహిత లావాదేవీలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. One major breakthrough, that is AEPS for Aadhaar Pay. Only merchants should have smartphone, biometric device we have to add. That cost only 2,000 rupees. Consumer need not have anything. Only have to remember his bank account, number, name. And also with Aadhaar authentication, they can do transactions. Interoperability also they have brought nearly 33 banks. Very soon, this is going to come execution. Another major, this one new version of USSD. Nearly 600 million people are having feature phones or smartphones. With this, there is a simplification. Very easily UPI. Contactability, very easy to operate. This is going to come in execution very soon. డిజిటల్ లావాదేవీలను ప్రజా ఉద్యమంలా చేపట్టాలన్న చంద్రబాబు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కనెక్టివిటీ, ఫిన్టెక్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భద్రతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం సహా పటిష్ట వ్యవస్థను రూపొందించే పనిలో కేంద్రం నిమగ్నమైందని వెల్లడించారు. నగదురహిత లావాదేవీలను పెంచేందుకు స్మార్ట్ ఫోన్లపై రాయితీ ఇవ్వడం సహా మరిన్ని ప్రోత్సాహకాలిచ్చే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. Even banks, they have to go for Aadhaar seeding. Around 1 or 3 banks, they have done as on today. Even other banks, both private banks and public sector banks, they have to do Aadhaar seeding. Those who don't have even feature phone, they can do shopping very easily. How to give more incentives for digital currency, that also we have discussed. Very soon we are going to give in our report. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి భారత్కు అత్యుత్తమ విధానాన్ని రూపొందించేలా కేంద్రానికి నివేదిస్తామని చంద్రబాబు చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల సందేహాలు, సమస్యలు తీర్చేందుకు 144444 టోల్ ఫ్రీ నంబర్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగడియా వెల్లడించారు.